హాయ్ వెల్కమ్ టు 1 న్యూస్. నేను గౌతమ్. గోపాల వెంకటేష్ గారి అబ్బాయితో పరిచయమై 15 సినిమాలో చైల్డ్ హీరో క్యారెక్టర్స్ తో మనందరినీ అలరించిన వైష్ణవ్ మళ్ళీ 5 years గ్యాప్ తర్వాత కామాఖ్య మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అలాగే మన అలరించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నాడు వైష్ణవ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ వైష్ణవ్, ఎలా ఉన్నావు? ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? మళ్ళీ 5 years గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ వైపు రావడం జరిగింది. ఏం చేస్తున్నావు ప్రెసెంట్? అసలు స్టడీస్ వైస్ గా వచ్చేపాటికి బీబీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. మా కాలేజ్ లో డాన్స్ క్లబ్ ఉంది, దానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇంకా ఫిల్మ్స్ విషయానికి వస్తే ఇప్పుడు కామాఖ్య చిత్రం అయిపోయింది, ఇంకా 2 films డిస్కషన్ లో ఉన్నాయి. అసలు మూవీలో ఎలా అవకాశం వచ్చింది? ముందు మా అమ్మగారు ఫిల్మ్స్ లో చేసేవారు. అవునన్న కాదన్న, శ్రీ ఆంజనేయం, కబడ్డీ ఈ ఫిల్మ్స్ లో చేశారు. ఇప్పుడు కరెంట్లీ సీరియల్స్ చేస్తున్నారు. అయితే పారగాన్ చెప్పలాడికి పిల్లల్ని అడిగారు. నేను ఇప్పుడు 10 years ఉండేవాడిని. సో నన్ను సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళాక డాలీ గారు వాళ్ళంతా గొప్పల ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నన్ను చూసి ఫీచర్స్ బాగున్నాయి అనేసి చేస్తారా అనేసి అడిగారు. ముందు నర్వస్ గా ఫీల్ అయ్యాం బాగా, ఎందుకంటే కెమెరా ఎప్పుడు ఫేస్ చేయలేదు అనేసి. అమ్మగారు కూడా చెప్పారు ఇలా ఫేస్ చేయలేదు ఎప్పుడు కెమెరా అనేసి. కొంచెం కన్విన్స్ చేశాక సరే అనేసి అన్నాము. ఆ తర్వాత రామనాయుడు సార్ ఇంకా సురేష్ సార్ చూసి సెలెక్ట్ చేశారు. ఓకే, అంటే రామానాయుడు గారితో సెలెక్ట్ చేయడము, ఫస్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్ లో స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క యాక్టర్ కి, ఆర్టిస్ట్ కూడా బిగ్ స్క్రీన్ మీద సురేష్ ప్రొడక్షన్ అనేది చాలా పెద్ద ఛాన్స్ అనమాట. అలాంటిది మీకు ఫస్ట్ మూవీ రావడం, రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? బేసిక్గా ఎవరికైనా బిగ్ స్క్రీన్ మీద వాళ్ళు చూసుకోవాలనిపిస్తుంది యాక్టర్స్కి. నాకు లక్కీగా ఆ ఫస్ట్ ఫిల్మే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రావటం, అది కూడా రామానాయుడు గారి చేతుల్లో ఫస్ట్ ఫిల్మ్ లో ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఐ ఫీల్ ఆనర్డ్ స్టిల్. తర్వాత ఇంకా కంటిన్యూస్గా 15 films దాకా చేశాను, 3-4 years. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దాని గురించి. అయితే రామానాయుడు గారి గురించి మాట్లాడితే మాత్రం సచ్ ఎ లెజెండ్. చాలా హంబుల్గా ఉండేవారు, మాట్లాడడం కూడా బాగా రిసీవ్ చేసుకునేవారు, బాగా మాట్లాడేవారు మాతో పాటు. మీరు 15 movies చేశాను అన్నారు కదా, 15 మూవీలు ఏం చేశారు? అసలు ఏమేమి సినిమాలు చేశారు? ఓకే, ఫస్ట్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో లోఫర్లో వరుణ్ తేజ్ గారి చిన్నప్పుడు రోల్ చేశాను. ఆ తర్వాత ఆ మూవీలో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో నితిన్ చిన్నప్పుడు రోల్లో చేశాను. హైపర్లో కూడా శ్రీనివాస్ సార్ డైరెక్షన్లో రామ్ గారి చిన్నప్పుడు రోల్ చేశాను. ఓం నమో వెంకటేశయ్యలో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారి చిన్నప్పుడు రోల్ చేశాను. పోతే మహేష్ బాబు గారితో శ్రీమంతుడు ఇంకా స్పైడర్ సినిమాలో చేయడం జరిగింది. దాంతోపాటు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యాడ్లో కూడా చేశాను. ఓకే, ఇంతమంది లెజెండరీ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్టే ఇలాంటి డైరెక్టర్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కూడా చాలా లక్కీగా అనిపిస్తుంది ఫర్ మీ పర్సనలీ. లాస్ట్లో మటుకు స్టడీస్ కోసం అయితే ఆపేశాను. దానికి ముందు జవాన్ సినిమాలో చేశాను, ఛాయాధరం తేజ్ గారి చిన్నప్పుడు పాత్రలో, రవి గారి డైరెక్షన్లో. ఓకే, ఇంతమంది లెజెండరీలతో మీరు వర్క్ చేయడం జరిగింది కదా, తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ డైరెక్టర్స్ తో కలవడం కానీ మాట్లాడడం కానీ ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా రీసెంట్ గా ఇందాక చెప్పినట్టు పూరి జగన్నాథ్ గారిని కలవడం జరిగింది సెట్స్ లో, అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఆ తర్వాత రాఘవేంద్రరావు సార్ ని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా గుర్తుపట్టి ఆ ఫీచర్స్ బాగున్నాయి, 2 ఏళ్ళు కష్టపడితే బాగా సక్సెస్ఫుల్ అవుతామని దీవించారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది మీకు మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత రాఘవేంద్రరావు గారితో మాట్లాడడం? ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆయన కూడా గుర్తుపట్టం మమ్మల్ని ఫస్టే బట్టి ఆఫీస్ లో కూర్చున్నాము. సో బాగా మాట్లాడాము. మీరు ఏ టైప్ ఆఫ్ మూవీలు చేయాలనుకుంటున్నారు? పర్టికులర్ గా ఏం లేదండి, రోల్ వైజ్ గా అయితే మాత్రం ఒకటే సెట్ ఆఫ్ రోల్స్ కాకుండా డిఫరెంట్ సెట్ ఆఫ్ రోల్స్, స్టోరీకి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయాలనుకుంటున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్టర్. అంటే నేను ఈ రోల్స్ కూడా చేయగలను అని నాకు కూడా తెలియాలి కదండి. సో దానికోసం క్యారెక్టర్ రోల్స్ ఏదైనా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకొని చేయగలుగుతారా? అలాంటి మీకంటూ ప్రత్యేకించి ఏదైనా ఉందా ఇలా చేయాలి అనేది? ఇప్పటి వరకు మనం చాలా మంది హీరోలను చూస్తూనే ఉన్నాం, చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. మీరు మీకంటూ ఒక రోల్ ఏదైనా వస్తే బాగుండు అనేది ఏదైనా అనుకుంటున్నారా? అలా అదే పర్టికులర్ గా అయితే ఏం లేదండి, కాకపోతే ఏదైనా డిఫరెంట్ గా
ఒకటే సెట్ ఆఫ్ రోల్ కాకుండా డిఫరెంట్గా ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు కూడా 2 ఫిల్మ్స్ డిస్కషన్లో ఉన్నాయండి లీడ్ Okay. రోల్లో. కాకపోతే ఇంకా స్టోరీ డిస్కషన్స్ ఇంకా అవన్నీ ఫైనలైజ్ అవ్వాలి కదండి, సో టైం తీసుకుంటుంది. ఓకే. సో క్యారెక్టర్స్ వర్స్టైల్గా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కామాఖ్య మూవీతో సెట్స్ కి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? కొత్తగానే అనిపించింది, మళ్ళీ ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నట్టే అనిపించింది. ఓకే. అభిరామి మ్యామ్ ఇంకా ఆనంద్ సార్తో వర్క్ చేయడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. వెరీ సీనియర్ యాక్టర్స్, చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు అండ్ దేవర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఆఫ్ అస్. ఓకే. సముద్రకని గారితో కూడా సెట్స్లో కలవడం జరిగింది. Yeah. హీస్ ఆల్సో సముద్రకని గారిని కూడా కలవడం జరిగింది అంటున్నారు. అంత సీనియర్స్ తో వర్క్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు మీకు? అభిరామి మ్యామ్ ఆనంద్ సార్ అయితే లైక్ యూనో ప్రతి సీన్కి ఒకవేళ నేను కొన్నిసార్లు ఎక్కువ టేక్స్ తీసుకున్నాను కొన్నిటికి ఓకే. రోల్ అలాంటిది. సో పిలిచి లేదు కొంచెం మార్చు, యో యాక్టింగ్ వెల్, ఇంకా కొన్ని మారిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా సెట్స్లో కూడా బాగా హెల్ప్ చేశారు. లైక్ కెమెరా యాంగిల్స్ చూసుకో, ఎక్కడెక్కడ నీ ఫ్రేమ్ పడుతుందో చూసుకో అనేసి బాగా సజెషన్స్ ఇచ్చారు. సో అవి హెల్ప్ చేసేది నాకు చాలా ఫిల్మ్స్. అదర్ దెన్ మూవీస్ కాకుండా మీ హాబీస్ ఏంటి? అసలు ఏం చేస్తూ ఉంటారు టైం దొరికినప్పుడు? వెల్ ఇప్పుడు కాలేజ్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను డాన్స్ క్లబ్కి. సో డాన్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది. యాజ్ వెల్ కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది ఇప్పుడైతే. ఓకే, నైస్. మీరు ఇప్పుడు కాలేజ్లో చాలా వాటిలో ఉన్నారు కదా, డాన్స్ అంటే ఇష్టం, కరాటీలో బెల్ట్ కూడా సంపాదించారు. ఇలా చూస్తే మీరు ఆర్టిస్ట్గా కాలేజ్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ మీ లెక్చరర్స్కి ఎవరికైనా తెలుసా? వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అసలు? అంటే కాలేజ్కి వెళ్ళాక ఆర్టిస్ట్ అనే విషయమే పక్కన పెట్టేసి స్టూడెంట్కి వెళ్తానండి. ఓకే. కాకపోతే ఒకవేళ వాళ్ళు ఇన్ పర్టికులర్గా అడిగితే ఇలా చేసావా, గుర్తు ఎక్కడ చూసినట్టుంది అంటారు. అప్పుడు చెప్తాను ఇలా చేశాను అనేసి. కాకపోతే వాళ్ళు కూడా నన్ను మాల్ స్టూడెంట్ లానే ట్రీట్ చేస్తారు, స్పెషల్గా ఆర్టిస్ట్ అనేసి ఏం లేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న శృతి ఫెస్ట్ జరిగింది. ఫెస్ట్లో మేము డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం మా క్లబ్ తరఫున. పార్టిసిపేట్ చేసి పర్ఫార్మెన్స్ అయిపోయింది, స్టేజ్ దిగాను. అవతల పక్క నుంచి కామాఖ్య టీం వాళ్ళు వచ్చారు. మీరేంటి ఇక్కడ ఉన్నారంటే ప్రమోషన్స్ కోసం వాళ్ళు ముందు రోజు అడిగారు అనమాట. ఖమ్మంకి అడిగారు. ఖమ్మంకి అడిగితే నాకు ఇలా ఫెస్ట్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ గా నేను కొంచెం రాలేను అన్నాను. అంటే మీరు ఇక్కడికి ఎందుకు అంటే ఎలా వచ్చారు అంటే అదే పొద్దున్న ఇక్కడ కవర్ చేసుకుందాం అన్నా. మీ కాలేజ్ ఇదా అంటే అవును ఇదే, దీనికోసం ఆగాను అంటే ఓకే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే అన్నారు. ఏ డాన్స్ కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేశానో అదే డాన్స్ కాంపిటీషన్ కి గెస్ట్ లా వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళతోటి. అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇంత మంది ఫ్రెండ్స్, అంతా మీరు అందరూ ఫెస్టివల్ మోడ్ లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఏమన్నారు మీ ఫ్రెండ్స్ అసలు? వెళ్తుంటే చూస్తున్నారు, ఇదేంటి వీడు ఎలా వెళ్తున్నారు అనుకున్నారు. తర్వాత అవును ఫిల్మ్ లో చేశాడు కదా అన్నారు. స్టేజ్ మీదకి ఎక్కాను. ఫస్ట్ మాట్లాడుతుంటే అందరూ తెలిసిన వాళ్ళే కదా, సగం మంది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కామాఖ్య టీం అసలు మీకు తెలియకుండా అక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారనమాట మీ ఫెస్ట్ లో. అంటే వాళ్ళు కావాలని అలా ప్లాన్ చేసుకొని వచ్చారా? మీ కాలేజ్ అదేమన్నా తెలుసా, లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి రావడం జరిగిందా? చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా అయిందండి అది. నాకు కూడా అసలు ఐడియా లేదు వాళ్ళు వస్తున్నారు అనేసి. కొంతమంది అయితే నేనే తీసుకొచ్చానేమని అనుకున్నారు. మాట్లాడక లేదు అసలు, నాకు అసలు ఐడియా లేదు. ఆర్గనైజింగ్ టీం వాళ్ళు పిలిచారు అనేసి చెప్పారు. అంటే వాళ్ళు చూసుకున్నారు బేసిక్ గా. వెంకటేష్ గారితో శ్రేయ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది? వాళ్ళ అబ్బాయిగా నటించడం జరిగింది కదా గోపాల గోపాల మూవీలో, ఎలా అనిపించింది మీకు? వెంకటేష్ గారు ఫస్ట్లీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. శ్రేయ గారు కూడా అంటే పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. పక్క నుండి చికెన్ తినిపించేవారు వెంకటేష్ గారు కొన్నిసార్లు సెట్స్ లో. చాలా బాగుండేది, చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. థ్యాంక్ యూ వైష్ణవ్. ఇంకా ఫర్దర్ గా ఎంతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.